విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి హరిత గారు. మీరు అంటుంటారు. అంటే వాటర్‌కి చాలా పవర్ ఉంది. మనం వాటర్ తాగేటప్పుడు ఏదైనా కోరిక గాని అనుకుంటే అది నిజంగా జరుగుతుంది అంటున్నారు. నిజంగా అంత పవర్ ఉంటుందా వాటర్‌కి? విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ కి ఫ్రీగా అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవతి. అవునండి. మనం వాటర్ తాగేటప్పుడు ఏదైనా ఒక అఫర్మేషన్ గనక పదే పదే అనుకుంటే అది వాస్తవ రూపం దాచడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయండి. ఎందుకనొచ్చు మీరు? చూడండి, వాటర్ ఈస్ హావింగ్ ద మెమరీ అండి. అంటే వాటర్‌కి మెమరీ అంటే గుర్తుంచుకునే శక్తి ఉంటుంది. అంతెందుకండి, మీరే టెస్ట్ చేయండి. చూడండి, ఇదివరకు ఫారెన్‌లో కూడా చాలా టెస్టింగ్స్ జరిగాయండి. అంటే ఫస్ట్ మీలాగా మనలాగా ట్రైనర్స్ చాలా మంది చెప్పారు. కొంతమంది బిలీవ్ చేయలేదు. బట్ రిజల్ట్ చూసినాక ఎలా ఉంటది హరిత గారు? ఎవరైనా బిలీవ్ చేస్తారు. రిజల్ట్ చూడకముందు ఎవరైనా కామెంట్ చేయొచ్చు. బట్ రిజల్ట్ చూస్తే కామెంట్ చేయడానికి అవకాశమే ఉండదు. అయితే ఒకసారి ఏం చేశారంటే నిజంగానే చేద్దామని చెప్పేసి వాటర్ తీసుకొచ్చి ఒక వాటర్‌కి ఏం చేశారంటే పాజిటివ్ అఫర్మేషన్ చెప్పారు. అంటే యూ ఆర్ సో గ్రేట్, యూ ఆర్ సో లక్కీ, ఇట్లా వాటర్‌కి యూ ఆర్ సో బ్యూటిఫుల్ అని చెప్పేసి పాజిటివ్ అఫర్మేషన్ చెప్పారు. యూ ఆర్ సో హెల్తీ అని. సో ఇట్లా పాజిటివ్ అఫర్మేషన్ చెప్పారు ఒక వాటర్. తర్వాత వాటర్ చేసిన తర్వాత వాటర్ ఏం చేశారంటే ఐస్ బ్రిక్స్ ఉంటాయి కదండీ! అందులో పెట్టేసారు. అయితే ఇంకొంచెం వాటర్ తీసుకొచ్చి ఇంకొక ఐస్ బ్రిక్స్‌లో పోసేసి ఏం చేశారంటే ఇంకొక గ్లాస్‌లో తీసుకున్న తర్వాత స్కోల్డింగ్ చేశారు. యూ ఆర్ వేస్ట్ పర్సన్, నీకు వల్ల ఏది కాదు, నువ్వు ఎందుకు పుట్టావు అంటే డిఫరెంట్ డిఫరెంట్ నెగెటివ్ వర్డ్స్ చెప్తూ ఒక వాటర్ తీసుకొచ్చారు. రెండిటిని ఏం చేశారంటే ఐస్ బ్రిక్స్‌లో పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసారు. డిఫరెంట్ డిఫరెంట్ కంటైనర్‌లో పెట్టేసారు. తీసుకొచ్చిన తర్వాత మైక్రోస్కోప్‌తో చూస్తే తెలిసిందండి, ఒక మిరాకిల్ అది యాక్చువల్‌గా. ఎప్పుడైతే పాజిటివ్ అఫర్మేషన్‌తో చెప్పిన తర్వాత ఐస్ గడ్డ కట్టిన తర్వాత స్ట్రక్చర్ ఎలా ఉందంటే కరెక్ట్ క్రిస్టల్ స్ట్రక్చర్‌లో ఉంది. అదే నెగెటివ్ వర్డ్స్ చెప్తూ ఓకే చేశారు గదా! ఆ వాటర్‌లో ఒక స్ట్రక్చర్ చూస్తే మైక్రోస్కోప్ చూస్తే మొత్తం బ్రోకెన్ స్ట్రక్చర్ అండి. ఎట్లా అంటే అసలు యాక్చువల్‌గా సైంటిస్ట్‌లు ఆశ్చర్యపోయారు. అరె! నిజానికి ఇంత వాటర్‌కి ఇంత పవర్ ఉందా? అప్పుడే తెలిసిందేంటంటే ఇదివరకు మన పూర్వీకులు గూడా చూస్తే టెంపుల్స్‌లో తీర్థం అనేవాళ్ళండి. ఎందుకు చెప్పండి అక్కడ తీర్థం? ఆ తీర్థం తాగితే హోలీ వాటర్ అనేవాళ్ళు. ఇక్కడ బైబిల్‌లో మనం చూస్తే క్రిస్టియన్స్ గాని, మసీదులో కూడా హోలీ వాటర్ కూడా ఉంటాయి. అంటే ఇక్కడ చూస్తే ఎక్కడైనా వాటర్ ఈస్ కామన్ మేడం. ఆ వాటర్ యొక్క శక్తి ఏంటి అంటే ఏది జరిగినా పాజిటివ్ వైబ్రేషన్ ఉంటే పాజిటివ్ తీసుకుంటది. నెగెటివ్ వైబ్రేషన్ ఉంటే నెగెటివ్ తీసుకుంటది. అంటే మన ఆలోచన విధానాన్ని బట్టి వాటర్‌కి అంత పవర్ ఉంటుందంటారా? అది ఉంటుందండి. మంచి అనుకుంటే మంచి జరుగుతుంది. చెడు అనుకుంటే చెడు చెడు జరుగుతుంది. జరుగుతుంది. యెస్. అదేదో మంచే అనుకోండి అంటారు. యెస్. అంతేనా? అందుకోసమే గదండీ! ఇప్పుడు మనం చూస్తే టెంపుల్‌కెళ్తే ఆ! ఆ లాస్ట్‌కి అంతా ఎళ్ళిపోయినాక ఒక వైబ్రేషన్‌లో ఏం చేస్తారు? తీర్థం ఇచ్చుకుంటారు. ఆ తీర్థం ఇచ్చుకుంటూ సంకల్పం చెప్పుకుంటూ ఎవరైతే తీర్థాన్ని తీసుకుంటారో వాళ్ళ సంకల్పం నెరవేరుతది. వారేమనుకుంటారు? యెస్, నా సంకల్పం నెరవేరిందని మళ్ళీ రావడం జరుగుతుంది. అంటే ఆ పవర్ అండి. ఆ ఒక్క మంత్రాల వలన, ఆ వైబ్రేషన్స్ వలన వాటర్ అనేది హై ఎనర్జీకి వెళ్ళిపోద్దండి. ఎప్పుడైనా హై ఎనర్జీని తీసుకుంటూ మీ సంకల్పం చెప్పుకోండి అక్కడ. ఈసారి రియాలిటీగా అవుద్ది. అదే విధంగా మీరు చూస్తే ఇదివరకు ఋషులు, యోగులు, మునులు ఏం చేసేవారండి? శపించేటప్పుడు కూడా ఏం చేసేవాళ్ళు? వాటర్ తీసుకొని శపించేటోళ్ళు. మీకు అబ్జర్వ్ చేసారా? ఎందుకు? డబల్ అన్నట్టు మనసులో వచ్చే ఆలోచన గనక వాటర్ యాడ్ అయితే డబల్ ఇంపాక్ట్ చూపిస్తది. త్వరగా ఇంపాక్ట్ చూపిస్తది. చూడండి, శపించేటప్పుడు ఇలా శపిస్తారు. మంచిగా ఒక ప్రేయర్ అయిపోయిన తర్వాత కూడా ఏంటి? లాస్ట్‌కి మీరు చూస్తారు ఏదైనా టెంపుల్‌లో ఒక యజ్ఞం గాని, ఒక యాగం గాని ఏదైనా ఒక పూజా కార్యక్రమం అయిపోయినప్పుడు తీర్థం తాగుతాం. దాని తర్వాత ఏందంటే వాటర్ కూడా పైన చల్లుతుంటారు. మీరు చూడండి, ఇస్కాన్ టెంపుల్‌లోకెళ్తే అప్పుడప్పుడు చల్లేస్తుంటారు. వాటర్ చల్లేస్తారు. ఎందుకు? ఆ పాజిటివ్ ఎనర్జీ ఆ వాటర్‌లో పడితే మన లోపల ఉన్న నెగెటివ్ ఎనర్జీ లేదా నెగెటివ్ బ్లాక్స్ ఉంటే అవి వెళ్ళిపోతాయండి. ఎస్పెషల్లీ నా దగ్గరకొచ్చే క్లయింట్స్‌ని చూస్తే మనీ బ్లాక్స్ కోసం ఎక్కువ వస్తుంటారండి. మనీ అనేది ఎనర్జీయే మేడం. ఓకే. మన లోపల ఈ నెగెటివ్ ఎనర్జీ ఉంటేనే మనీ రాకపోవడం అనేది ఉంటది. అవకాశాలు రాకపోవడం ఉంటుంది. వాళ్ళు చాలా మంది నాకొచ్చే వాళ్ళు చూస్తే కంప్లెయింట్ ఇస్తూ ఉంటారు. అంటే బయట రావట్లేదు, బయట మనీ రావట్లేదు, బయట అబండెన్స్ ఆఫ్ మనీ ఉంటుందండి. ఏది చూస్తే అదే కనపడుతుందండి. సో, వారు ఏంటంటే మనీని చూడరు. ఏమి చూస్తారంటే ఛాలెంజింగ్స్, మనీ లేకపోవడాన్ని, ఇబ్బందులను చూసుకుంటారు. మరి వారు అలా చూసినప్పుడు వాళ్ళకి యూనివర్స్ ఏమి ఇవ్వాలి చెప్పండి? యద్భావం తద్భవతి. వారు ఆ విధంగానే ఆకర్షించుకుంటారు. రిప్లేస్ చేయాలి. థాట్స్‌ని రిప్లేస్ చేయడం నేర్చుకోవాలి అసలు యాక్చువల్‌గా. సో, ఎప్పుడైతే అలా చేస్తుంటే అందుకోసమే వాటర్ తాగేటప్పుడు మనం ఏదైనా అఫర్మేషన్ అన్నా కాబట్టి చాలా ఉన్నాయి మేడం అఫర్మేషన్స్. ఐ యామ్ మనీ మ్యాగ్నెట్. నేను ధన అయస్కాంతానని చెప్పేసి తీసుకొని ఆజ్ఞా చక్రం దగ్గర అది ఆల్రెడీ మీ దగ్గరికి మనీ వచ్చినట్టుగా, అబండెన్స్ ఆఫ్ మనీ వచ్చినట్టుగా. అంటే ఇమాజిన్ చేసుకోవాలి. యెస్. ఇమాజిన్ చేయాలి. అందుకో ఇమాజినేషనే మొత్తం అండి. మొత్తం చూస్తే ఏదైనా మార్పులు గాని, ఏదైనా కొత్తది రావాలంటే ఇమాజినేషన్ నుంచే వస్తది. అంతెందుకు మేడం, సైంటిస్ట్‌లు గూడా ఫస్ట్ మొబైల్ చేసినప్పుడు కూడా ఇమాజినేషన్‌లో వచ్చింది. అంటే ఏదైనా సరే రావాలి అంటే ఫస్ట్ ఇమాజినేషన్. ఊహించుకోవాలి. విజువలైజేషన్ చేసుకోవాలి. అప్పుడే నీ జీవితంలోకి అది వస్తుంది. నువ్వు ఊహించకుండా ఊహిస్తే వస్తుందంటే అదంతా రాదు. అది వచ్చినా ఎక్కువ కాలం నిలబడదు. అంటే ఒకటే మేడం, మనది ఏదైనా సరే 2 సార్లు సృష్టించబడుతుంది. ఒకటి మన మనసులో, రెండోది బయట. మన మనసులో సృష్టించబడింది ఏది?
బయటకి రాదు. బయటికి వచ్చిందంటే అది మనసు సృష్టించబడింది. అలాంటప్పుడు దాన్ని మనం పాజిటివ్ ఉపయోగించుకోవచ్చు. అంటే నువ్వు నెగెటివ్ ఆలోచన వాటర్ తాగుతూ నెగెటివ్ ఆలోచిస్తే నెగెటివ్ వస్తుంది. పాజిటివ్ ఆలోచిస్తే పాజిటివ్ ఆలోచించినప్పుడు తెలిసినప్పుడు పాజిటివ్‌గా ఆలోచించొచ్చు కదా! అంటే వాటర్ కి అంత శక్తి ఉంది కాబట్టి మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి, మంచే కోరుకోండి, మంచే జరుగుతుంది అంటారు. యెస్. అంతేనా? అవునండి. అవును. దీనికి లా ఆఫ్ అట్రాక్షన్ కి ఏంటి యెస్. లా సంబంధం? ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటండి? మనం ఏదైతే ఆలోచిస్తూ ఫీల్ అవుతుంటామో అది ఆకర్షించుకుంటాం. అంటే ఇట్స్ ఎ లా ఆకర్షించుకునే ఒక నియమం. ఇక్కడ మనం వాటర్ తాగుతూ ఏం ఆకర్షించుకున్నాం? మనీ మ్యాగ్నెట్‌గా మారారు. అంటే ఒక మనీ మ్యాగ్నెట్‌గా మారినట్టుగా మనీ మీ వైపుకి వచ్చినట్టుగా ఎప్పుడైతే మీరు ఆలోచిస్తూ అది చేస్తుంటారో అబండెన్స్ ఆఫ్ మనీ ఫ్లో టు యూ మేడం. అంటే ఇదే కాదు నీకు కావాల్సిన టెస్ట్ కూడా చేశారు. అంటే దాదాపుగా తెలుగులో మేడం హైయెస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ ఆన్‌లైన్ బ్యాచెస్ ఇప్పటివరకు 77 బ్యాచ్‌లు జరిగాయండి. మోర్ దెన్ 60,000 మెంబర్స్‌ని ట్రైన్ చేశారు. హైయెస్ట్ బ్యాచెస్ అండ్ హైయెస్ట్ మెంబర్స్‌ని ట్రైన్ చేశాను. అంటే ఎంతమంది నేను చూసుంటాను. సో, నేను చూసిన దాంట్లో ఎక్స్‌పీరియన్స్ చేస్తుంటే మేడం అంటే నేను ఒక టెక్నిక్ చెప్పిన తర్వాత ఒక మెథడ్ చెప్పి అబ్జర్వ్ చేస్తుంటా. అతనికి ఎంతవరకు వస్తుంది? వీళ్ళకి ఎందుకు వస్తుంది? వీళ్ళకి రావట్లేదు. అసలు వీళ్ళు ఎక్కడ స్ట్రక్ అయిపోయారని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను అనాలిసిస్ చేసుకున్న తర్వాతే నేను బయట చెప్పడం అనేది జరుగుతుందండి హరిత గారు. వాటర్ కి అంత పవర్ ఉంది. ఇంకా పూర్తిగా దీని గురించి తెలుసుకోవాలంటే మీ సెషన్స్ వింటే సరిపోతుంది గదా! ఇలాంటి విషయాలన్నీ మీరు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. చాలా సో, మిమ్మల్ని మీ క్లాసెస్ వినాలంటే ఎట్లా? మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం ఎలా? థ్యాంక్ యూ సో మచ్ అండి. అయితే వీటి కోసం ఏంటంటే ప్రతి వీక్ గూడా ఎందుకంటే మనకు తెలుసు కదండీ! ఇది సబ్జెక్ట్‌ను విశ్వవ్యాప్తం చేయాలి. ప్రతి ఒక్కరు గూడా ప్రశాంతంగా, పీస్‌ఫుల్‌గా అండ్ హ్యాపీనెస్‌గా ఉండాలి. మన ఎయిమ్ ఒక్కటే అండి. పీస్ అండ్ హ్యాపీనెస్ స్ప్రెడ్ టు ద యూనివర్స్. ఎవరైతే పీస్ అని నాకొకటే నియమం ఏంటంటే ఏదైతే మనం స్ప్రెడ్ చేస్తుంటో అది మళ్ళీ మళ్ళీ మనకొస్తుందండి. సో, నా ఒక్క ఉద్దేశ్యం ఒక్కటే అండి. ఇది విశ్వవ్యాప్తం చేయాలి. ముందుగా తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరు గూడా ప్రశాంతంగా, ఆనందంగా వారి జీవితాన్ని జీవించాలి. మరి అలాంటి జీవితాన్ని జీవించాలంటే ఏం కావాలంటే సబ్జెక్ట్ ఉండాలి గదా! సరైన జ్ఞానం అనేది ఉండాలి. సరైన జ్ఞానం ఎక్కడైతే ఉంటుందో ఆనందం ఉంటుంది. సరికాని జ్ఞానం ఉన్న కాడ దుఃఖం ఉంటుంది. మరి సరికాని దాని నుంచి సరైన విధంగా వెళ్ళాలి అంటే లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం పూర్తిగా అవగాహన చేసుకోవాలి. అంటే ఇదివరకు లా ఆఫ్ అట్రాక్షన్ పేరు రాలేదంతే. మన పూర్వీకులు కూడా ప్రతి పదాన్ని వాడేటప్పుడు కూడా ఏమనేవాళ్ళంటే చూడండి, బియ్యం అయిపోయిందంటే ఏమనేది చెప్పండి? బియ్యం నిండుకున్నది అనేవాళ్ళే. అవును. దీపం మారిపోయింది. ఎప్పుడన్నా పూర్వీకులు అనేవారా? ఏమనేవారు? దీపం కొండెక్కింది అనేవాళ్ళు కదా! అంటే పదాన్ని పలికేటప్పుడు కూడా అక్కడ పాజిటివ్‌గా పలికేలేదు. అంటే చూడండి ఒక పదాన్ని అంటే ఏది పలికేటప్పుడు ఆలోచించినా పాజిటివ్ వేలో ఆలోచించాలి. మీరు వాటర్ తాగుతున్నప్పుడు కూడా మీ ఆలోచన విధానం పాజిటివ్ గానే ఉండాలి. అంతా మంచే జరుగుతుంది. ఒక మనిషిలో మార్పు తీసుకురావాలంటే అది లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల సాధ్యమని చెప్తున్నారు. యెస్. అంతేనా? యెస్. థాంక్ యూ విజయ్ గారు. మీరు విశ్వం విజయ్ గారి సెషన్స్ అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నంబర్స్‌కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. చాలా థ్యాంక్ యూ సార్. మంచి రిజల్ట్స్ వచ్చాయి సార్ మాకు. స్టార్ట్ చేసిన ఫస్ట్ లోనే నేను ఒక 6 months నుండి ఎదురు చూస్తున్న పెండింగ్ బిల్స్ 2 వచ్చాయి సార్. 2,24,000 ఒకటి, 1,05,500 ఒకటి సార్. నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే యాక్చువల్ గా నాకు ఆ టైంలో చాలా అవసరం కూడా. అది కరెక్ట్ టైంలో నేను ఇది స్టార్ట్ చేసిన 2 days కి అనుకుంటా సార్ నాకు అవి వచ్చేసి నా అకౌంట్ లో క్రెడిట్ అయినాయి. థ్యాంక్ యూ సార్. నేనంటే ఇంత అనుకోలేదు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో నేను మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అంటే నమ్మకంతోనే స్టార్ట్ చేశాను కానీ ఇంత ఫాస్ట్ గా రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి సత్యవతి.